అర్థం కదా. ఎప్పుడో చెప్పాను కదా నాన్న, ఇన్నిసార్లు అదే కదా చెప్పాను. ఓటరు నేను ఉత్తరాలు రాసినప్పుడు వైసీపీలో లేను. చంద్రబాబు అని ఫోన్ చేస్తే చంద్రబాబు లైన్లోకి వచ్చినప్పుడు 2017 మార్చి వరకు ఫిబ్రవరి వరకు మాట్లాడాను ఫోన్లో. ఆ తర్వాత చంద్రబాబు నన్ను పార్టీలోకి ఆహ్వానించాడు. అన్న ఈ పార్టీ మీది, మీరు రండి అని. వద్దు చంద్రబాబు, ఏ పార్టీ వద్దు నాకు అని అన్నాను. జగన్ నా ఇంటికి బంధువుగా 4 ఫంక్షన్స్కి వచ్చినప్పుడు అది తెలిసి అన్నా రావాలి మీరు అన్నాడు. వద్దు చంద్రబాబు, నాకు లేదు, చేరాలని లేదు అన్నాను. ఈ రోజున దానికోసం చేరలా. నాకు నేనే చెప్పి ఆ రోజున అంకుల్ మీరు సపోర్ట్ ఉండాలంటే అతను ఆహ్వానించాడు. నేను గౌరవప్రదంగా అంగీకరించాను. దానికి ఇది ఒకే ప్రశ్న అడుగుతున్నావు బ్రదర్. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఆన్సర్ వచ్చిందా? దానికి దీనికి లింక్. ఓటర్ ఏంటి కన్ఫ్యూజ్ అయ్యేదేంటి? శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నువ్వు రాజకీయాలేక పనికిరావు, మొక్కుకు సూటికి మనిషి, ఉన్నట్టు మాట్లాడతావు, నీకు రాజకీయాలు పనికిరావు బాబు, నువ్వు వెళ్ళొద్దు బాబు అని ఇన్ని సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఇది నువ్వు ఒక విషయం చేయి. నేను రాజ్యసభ సభ్యుడిగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పంపించారు. ఆ పంపడంలో చంద్రబాబు కూడా ఒక చెయ్యి నన్ను ఎంకరేజ్ చేశాడు. అక్కడికి వెళ్ళి 5 సంవత్సరము ₹1 దొంగలించి ఆమెను ఆరాతి ఇప్పుడు తీస్తారు కదా, చెప్పాడు కదా వాడెవడో స్టూడెంట్ ఒకటి చెప్పాడని, అలాగ లోడు వెనక్కి వెళ్ళు ఇంకోటి పెట్టాడు. వాడెవడో నువ్వే చెప్పావా? మనోజ్ చెప్పాడు. 2013లో ఇన్స్టిట్యూట్కి చంద్రబాబును పిలిచా. హోల్ హార్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే నేను వెళ్తా, వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే నేను పిలిచాను. వచ్చాడు. ఫంక్షన్కి పిలిచా ఎలక్షన్కి ముందు. అతను ఇంటికి పిలిచినప్పుడు అతను చేసిన మంచి విషయాలు చెప్పా. అతను కూడా అన్నను పాలిటిక్స్లోకి రావాలి, ఆయన నేను దగ్గరుండి చేస్తాను పెట్టాడు. ఇప్పుడు పెట్టాడు ఆ క్లిప్పింగ్. దీనిలో భయపడాల్సిన విషయం ఏంటి? ఇంటికి పిలిచినప్పుడు గౌరవంగా మాట్లాడి గౌరవంగా చెప్పా. మరి ఈ 4 సంవత్సరాలు మీరు ఏమిటి అన్న దాని గురించి మాట్లాడుకోవాలి. 4.5 సంవత్సరంలో ఏం చేశాడో, మట్టి, ఇసుక, భూస్వామి అయిపోయాడు. అందుకే ఆవేదన. ప్రజలు కాలం వెళ్ళవేళలా ఒకటి కాదు. నువ్వేమైనా పుచ్చపల్లి సుందరయ్యవా? నువ్వేమైనా గౌతు లచ్చన్నవా? నువ్వేమైనా అది కలకటాలో ఆయన జ్యోతిబాస, కేరళలో ఇంకొక ముఖ్యమంత్రి? ప్రారంభంలో డబ్బు లేదు, ఇప్పటికీ డబ్బు లేదు వాళ్ళకి. ప్రారంభంలో నీకు ఎంత ఆస్తి, ఈరోజు ఆస్తి ఎంత? కెన్ యూ ఆస్క్ హిమ్? కెన్ యూ టేక్ హిస్ హిస్టరీ ఫ్రమ్ ది బిగినింగ్? కెన్ యూ ఓపెన్లీ టెల్ ఎనీ ఆంధ్రజ్యోతి ఆర్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ మీ? కెన్ యూ? ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. హౌ ద మనీ కేమ్ టు మీ ఐ విల్ షో. ఫ్రమ్ 1975 మా గురువు గారు ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఎలా వచ్చింది క్లియర్. గో ఫర్ 15 years బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లోకి వెళ్ళి ఫైల్ 3. కెన్ యూ టెల్ ఆన్సర్ అబౌట్ హిమ్? కెన్ యూ గో అండ్ ఆస్క్ హిమ్ హౌ మచ్ మనీ? ఈజ్ నాట్ పోచలపల్లి సుందరయ్య, ఈజ్ నాట్ గౌతమ్ లచ్చన్న, ఈజ్ నాట్ సంబడి ఎల్స్. ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ ఇట్ కేమ్, కమ్ ఆన్, యూ ఆస్క్ హిమ్ టు షో. No. I stayed in the car shed. You also stayed in the small goods. But how these properties? I don't want to discuss now. I will tell the public, they must know. Okay, question, brother? ఎన్టీ రామారావు గారు మా అన్నయ్య, నా అభిమాన నటుడు, నాకు దేవుడితో సమానం. ఆయన పోయిన వెంటనే అనౌన్స్మెంట్ చేశాను, అన్నయ్య
తెలుసో తెలియకో బుద్ధి తక్కువయ్యో గడ్డిదునో నేను చంద్రబాబు పక్కన వెళ్ళాను. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఏ స్వార్థం కోసం వెళ్ళలేదన్నయ్య. అతను మాయ మాటలు చెప్తే అతను వెనకాల వెళ్ళాను. నేను తప్పు చేశానన్నయ్య మీకు అని 20 సంవత్సరాల ముందే ఓపెన్గా చెప్పిన వాడిని మోహన్ బాబు. ఇప్పుడు కాదు. ఇది కూడా తెలుసుకోండి. ఈరోజు చెప్తే అనుకోవచ్చు ఆ రోజే ఐ డిడ్ ఏ మిస్టేక్ అన్నాను. ఎన్టీ రామారావు గారు నెంబర్ 1 హీరోగా ఉన్నప్పుడు బ్రదర్స్ దయచేసి నోట్ డౌన్. హలో మై డియర్ ఫ్రెండ్ ఆంధ్రజ్యోతి, నోట్ డౌన్. ఆయన అన్నం తినక రోడ్లలో తిరిగి రోడ్లలో స్నానాలు చేసి 9 మాసాల్లో తెలుగుదేశం తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా చెప్పిన వ్యక్తి మా అన్నయ్య. ఆ మహానటుడిని తెలుగుదేశంలో సభ్యత్వం లేకుండా చేసిన ఘనత ద గ్రేట్ మై లవ్లీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడుది. ఇదొక్కటి చాలు మీకు. 20 సంవత్సరాల కుర్రవాడు ఎవరో 15 సంవత్సరాల కుర్రవాడు మీరు అపాయింట్ చేసుకొని ఏదో చెప్పారు ఏదో పెట్టారని చెప్తున్నారే, వాళ్ళకి ఏం తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు నన్ను 15 రోజులు ఇంకా ఎలక్షన్స్ సెకండ్ టైం ఎలక్షన్స్ ఉండగా అప్పటికి బంధుత్వం చేశాం. పేర్లు వద్దు కానీ చాలామంది ఆయన చెప్పారు, బాబుగారు మీరు, నేను అంతకుముందు బ్రదర్ అనేవాడిని, ఆయన బాబు గారు అని పిలిచేవాడు. మీ ఇద్దరు కొలీగ్స్ కూడా. నేను రాజ్యసభ, ఆయన పార్లమెంట్లో ఉండేవారు. ఆయన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అప్పట్లో నన్ను పిలిచేవారు కూడా. అప్పటి నుంచి పరిచయం, ఈరోజు పరిచయం కాదు. ఆ రతో బంధుత్వం అయింది. నన్ను కాంగ్రెస్కు ప్రచారానికి రమ్మంటే, బావగారు తప్పుగా అర్థం చేసుకోకండి, 14 రోజులు షూటింగ్ వరుసగా స్విట్జర్లాండ్లో అనుకున్నాం, తప్పు నేను రాలేను అని అన్నాను. నన్ను పిలిచిన వాళ్ళు కూడా మధ్యవర్తులు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి తెలుసు. ఆయన ఏమాత్రం కోపం చెందకుండా ఆ ఎలక్షన్ అయ్యి రెండోసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆయన మా ఇంటికి పిలిచి ఆహ్వానానికి, బావగారు రెండోసారి విజయాన్ని సాధించారు, రండి భోజనానికి అని పిలిచాను. పార్టీలో చేరాలంటే ఎన్నో పార్టీలు ఆహ్వానించాయి. ఎస్, కాదని చెప్పానంటే బీజేపీలో కొంతమంది ఉన్నారు, పేర్లొద్దు, వెల్కమ్ జాయిన్ అన్నారు. నో అన్నాను. స్వార్థం కోసం వెళ్ళలేదు బ్రదరు. క్వశ్చనే వేశారు. దయచేసి ప్రజలకు తెలియజేయండి. ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత నేను రోడ్లోకి ఎక్కలేదు. దానివల్ల ఇతనికి లాభం ఏమీ లేదు, ఎవరికి, జగన్కి. దానివల్ల లాభం ఏంటి? జగన్కు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతుంది. ఈజ్ అ వండర్ఫుల్ లీడర్. మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట, ఒక పద్ధతి, ఒక ఇదిగా. ఎందుకు ఆయన కాదని, ఆయనకి ఏం జరిగిందో మీకు తెలుసు. ఎన్నో సభల్లో చెప్పాలి కాబట్టి ముందే ఐ డోంట్ వాంట్ టు స్పీక్. ఐ నో. నేను కాంగ్రెస్కి ఆయన గొప్ప మాట అన్నాడు, నేను సేవకుడిని కాదు కార్యకర్తను, ఏదో ఒక మాట అన్నారు ఆయన. పార్టీకి విధేయుడినే కానీ ఐ ఆమ్ నాట్ స్లీవ్ ఫర్ ది కాంగ్రెస్ అని సోనియా గాంధీతో అని అక్కడ జగడం జరిగి, గొడవ జరిగి, ఆంధ్రదేశానికి నష్టం జరుగుతుందని అప్పుడు గెలిచిన ఎంపీలను తీసుకెళ్ళి మాట్లాడాడు ఆవిడతో. షీ సెడ్ నో. దెన్ ఓకే, యూ విష్. ఆ తర్వాత మరణం ఎలా అయిందో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ నౌ. ప్రతి ఒక్కరూ పోతాం. టైం, మృత్యు ఆసన్నమైనచో షాడోలాగా వెంటాడుతుంటుండదు మృత్యు. ఎప్పుడు కాటేస్తుందో నోబడి నోస్. అది తెలిసో తెలియకో మనుషులు విర్రవీగుతాం. సిల్వర్ జూబ్లీలు వచ్చాయి, ఫ్లాపులు వచ్చాయి. నన్ను అడిగాడు ఆ మధ్య, ఏమండి ఇప్పుడు ఏంటంటే సినిమా మొన్న ఏదో ఫ్లాప్ అయింది కదా, విష్ణుకి మనోజ్ కన్నారు, ఎవరు పిచ్చివాడా, ఫ్లాప్ లేనివాడు ఎవర్రా? విష్ణుబాబు సిల్వర్ జూబ్లీ ఒక సినిమా, 2-3 సినిమాలు వచ్చారా, 100 Days పిక్చర్స్. మనోజ్కి వచ్చారా, నా కూతురికి వచ్చారా, అమ్మాయికి నంది అవార్డు వచ్చింది, నాకు రాలా. 2 అంట, చూసావా? నేను 560 చిత్రాలు యాక్ట్ చేసే 62 సినిమాలు. ఫ్లాపులు ఎవరికి రావు? నాకు ఎన్ని ఫ్లాపులు? భారతదేశంలో ఎందుకు ఎవరికి రాలా?
నా బిడ్డలు రిసీవ్ చేసుకున్నారా లేదా? దే రిసీవ్డ్ యాజ్ ఎ హీరో. దే యాక్సెప్టెడ్ దే ఆర్ డైనమిక్ హీరోస్. ద సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ది ఫెయిట్. మా ఇండస్ట్రీ ప్రతి ఒక్క నిర్మాత సినిమా తీయాలనుకుంటున్నాడు కష్టపడి. మరి సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీ ఇచ్చాను నేను. అప్పుడు నేను మా తమ్ముడు ఒకడే, మీ ఇద్దరం డిసైడ్ చేశాం ఈ కథ బాగుంటుందా, ఈ కథ బాగుంటుందని. ఇప్పుడు 50 మంది ఉన్నారు. మరి సిల్వర్ జూబ్లీ రాలా? మరి ఏంటంటావు? టైం. నటుడా కాదా? దే ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్, మై సన్స్, మై డాటర్. దే ఆర్ సక్సెస్ఫుల్ కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాం. వాళ్ళు సక్సెస్ కాబట్టి దే ఆర్ గుడ్. ఎగతాళి చేయడానికి ఉంది బ్రదర్, ఎన్నెన్నా చేయొచ్చు. జయాపజయాలు దైవదినాలు. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.